మనం ధ్యానించున్నాము. ఆ యొక్క వాక్యం ద్వారా ప్రభా మా అందరితో మాట్లాడమని ప్రోత్సహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆటంకం తీసివేయండి, ప్రతి శారీరకమైన కార్యం తీసివేయండి. మా ఆత్మలను ప్రభువానైనా నీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రభా సిద్ధపరచమని ప్రార్థన చేస్తా ఉంటున్నాం. సాతాను యొక్క ప్రతి కువ్యక్తిని యేసు నామములో లయము చేస్తున్నాం. యేసు నామములో లయము చేయబడును గాక. మీరే మీ సమృద్ధి కలిగిన ఆత్మను మాకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాతోని మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చివరి వచనం వరకు మనము చూసుకోబోతున్నాము. మాథ్యూ చాప్టర్ 16 వర్స్ 13 till last verses. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ఒక ప్రశ్నను అడుగుతా ఉన్నాడు శిష్యులతోటి. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ప్రశ్నను అడుగుతున్నాడు. అప్పుడు కొందరు అన్నారు, బాప్తిజం ఇచ్చి యోహాను అని కొంతమంది అంటున్నారు ప్రభువా, ఏలియా అని కొంతమంది అంటా ఉన్నారు, ఇర్మియా అని కొంతమంది అంటా ఉన్నారు, లేకపోతే ఒక ప్రవక్త అనేసి, లేకపోతే ప్రవక్తగా కొంతమంది అనుకుంటా ఉన్నారు అనేసి చెప్పడం జరిగింది. తర్వాత ఆయన అడుగుతూ ఆ ప్రశ్నను కొద్దిగా లోతుగా తీసుకొని వెళ్ళినాడు. మీరేమనుకుంటున్నారు నా గురించి అని అడుగుతున్నాడు. ఆ 12 మందితో అడుగుతున్నాడు. సరే, వాళ్ళ యొక్క అభిప్రాయం అది, కానీ మీరేమనుకుంటున్నారు నా గురించి అని అడుగుతున్నాడు. ఈ యొక్క ప్రశ్నలోనికి మనం వెళ్ళక ముందు ఈ యొక్క కాంటెక్స్ట్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నము చేద్దాం. సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఎటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఈ మాటను అడిగినాడు, ఎవరిని అడిగినాడో మనకు తెలుసు. ఈ యొక్క సంభాషణ ప్రత్యేకంగా కేవలము శిష్యులతో మాత్రమే ఆయన సంభాషిస్తున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు నా గురించి అని అడుగుతున్నాడు. రెండోది, మీరేమనుకుంటున్నారు నా గురించి అని శిష్యులతో అడుగుతా ఉన్నాడు. సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఈ ప్రశ్న అడగక ముందు యేసు ప్రభు వారు మీరు గమనించినట్లయితే ఆ కొద్ది ముందు భాగానికి మనం వెళ్ళినప్పుడు ఆయన 4000 మందికి భోజనం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4000 మంది అంటే దానికంటే ముందే 5000 మందికి దేవుడు భోజనాన్ని పెట్టినాడు. రొట్టెలు విరిచి ఆ చేపలను కూడా మల్టిప్లై చేసి భోజనం పెట్టినాడు. ఆ సందర్భంలో వీళ్ళు 4000 మందికి భోజనం పెట్టి వాళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, పరిసయ్యుల యొక్క పులుపు గురించి జాగ్రత్తగా ఉండండి అని మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఆందోళన చెంది బహుశా మనం రొట్టెలు తేలేదేమో అనేసి యేసుప్రభు వారు అనుకుంటున్నారు అనేసి వీళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు, ఫుడ్ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, నేను 5000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఎంత ఆహారం మిగిలింది అని అడుగుతా. మీకు ఇంకా అర్థం కావట్లేదా? 9వ వచనం చూడండి, 16వ అధ్యాయంలో. నేను ఇంత, డూ యు నాట్ పర్సీవ్, డూ యు నాట్ రిమెంబర్ ద 5 loaves for 5,000, how many baskets you gathered? Or 7 loaves for 4,000, how many baskets did you gather?
ఈ 15వ అధ్యాయంలో 32వ వచనం నుంచి 39వ వచనం వరకు మనం చూస్తాం అక్కడ. ఏ రీతిగా ఆయన 4,000 మందికి భోజనం పెట్టినాడు. ఒకసారి కాదు, ఒకసారి 5,000 మందికి భోజనం పెట్టినాడు. ఎన్నో గంపలు మిగిలిపోయినాయి. 4,000 మందికి భోజనం పెట్టినాడు. ఎన్నో గంపలు మిగిలిపోయినాయి. అయినప్పటికీ ఈ శిష్యులు చింతపడతా ఉన్నాడు ఆహారం కోసము. యేసుప్రభు అంటున్నాడు, ఇంకా మీకు అర్థం కాలేదా? ఇంత నేను కార్యాలు చేసినప్పటికీ ఇంకా మీలో చింత ఉందా అనే విషయాన్ని అక్కడ మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఒక సీక్వెన్స్లో అంటే శిష్యులు యేసుప్రభు అద్భుతం చేయడం చూసినారు. వాళ్ళు ఆశ్చర్యరీతిగా ఆ 5 రొట్టెలను 2 చేపలను అంత 1,000 మందికి భోజనం పెట్టడం చూసినారు. తర్వాత 4,000 మందికి భోజనము వాళ్ళు అందించిన వాళ్ళు వీళ్ళు. అప్పటికి కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో జరిగిన సీక్వెన్స్ మనకి మార్కు సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. మీరు చదువుకోండి. లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. చదువుకోండి. ఇవన్నిటిని మనం కలిపి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. రెండోది, మార్కు సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 22వ వచనం నుంచి 26వ వచనం వరకు ఇంకొక సందర్భం కూడా జరుగుతుంది. కేవలము ఆ 4,000 మందికి భోజనము యేసుప్రభు చేసి దారిలో ఒక గుడ్డి వారిని దేవుడు బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. అది మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం వరకు మనము చూడగలుగుతాం. చూడండి ఒకసారి 8వ అధ్యాయము. వాళ్ళు బెత్సైదా అనే ప్రాంతానికి వచ్చినారు. అప్పుడు ఒక గుడ్డివాడిని తీసుకొని వచ్చినప్పుడు బాగా ఆ గుడ్డివాడు బతిమలాడుతున్నాడు, ముట్టి స్వస్థపరచమని. అప్పుడు యేసుప్రభు వారు ఆ గుడ్డివాడిని చేపట్టుకొని ఆ యొక్క గ్రామం బయటికి తీసుకెళ్ళి ఉమ్ము వేసి తన చేతులను తన మీద ఉంచి, ఏం చూస్తున్నావు అని అడిగినప్పుడు మనుషులు చెట్ల వలె నడవడం నేను చూస్తున్నాను అనేసి అనడం చూస్తాం అక్కడ. తర్వాత యేసుప్రభు వారు మళ్ళా చేతులు పెట్టి ఆయన కళ్ళు తెరవబడును గాక అని పలికినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే యేసు ప్రభు నేను ఎవరిని అని ప్రజలు అనుకుంటున్నారు అనే ప్రశ్న ఒకసారి ఆలోచన చేయండి. అడిగినాడు అంటే కారణం లేకుండా అడగలేదు. ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి చాలా గొప్ప కార్యాలు చేసేటప్పుడు ఇమీడియట్గా ఈ వ్యక్తి ఎవరు అనే ప్రశ్న ఇస్తూ ఉంటారు కదా. ఎక్కడైనా గొప్ప గొప్ప కార్యాలు ఎవరు గొప్ప కార్యాలు చేయనప్పుడు ఎవరు అడిగారు అటువంటి ప్రశ్నలు? ఎవరు అడిగారు? కానీ గొప్ప కార్యాలు జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తి ఎవరు అనే ప్రశ్నను చాలా మంది అనుకుంటారు. బహుశా ఆ దినాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన. బహుశా ఆయన బాప్తిజం ఇచ్చి యోహానేమో, బహుశా ఆయన ఇర్మియానేమో, లేకపోతే ఒక ప్రవక్తనేమో, రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఆ దినాలలో వాళ్ళు కలిగి ఉన్నారు. కలిగి ఉండడానికి కూడా కారణం ఏంటిదంటే అక్కడ జరిగే అద్భుతాలు, ఎప్పుడు చూడని అద్భుతాలు, ఎప్పుడు జరగని అద్భుతాలు. అయితే ఈ యొక్క 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వాళ్ళు యాక్చువల్గా ప్రయాణం అవుతూ ఎక్కడికి వెళ్తున్నారు? 13వ వచనం చూడండి. జీసస్ కేమ్ ఇన్ టు ద డిస్ట్రిక్ట్ ఆఫ్ సిసేరియా ఫిలిపై. సిసేరియా ఫిలిపై అనే ఒక డిస్ట్రిక్ట్లో ఆ గ్రామాలలో సంచరిస్తూ ఆ రాక ముందు అక్కడ 4,000 మందికి భోజనము పెట్టి దారిలో ఆ గుడ్డివాడిని బాగు చేసి ఎక్కడో ఒక దగ్గర విశ్రాంతికి ఆగినాడు. ఈ మాటలు మనకు మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనకు కనబడదు. మార్కు సువార్త 8వ అధ్యాయంలో మనకు కనబడదు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనకు కనబడదు. కానీ లూకా సువార్త 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూడండి అక్కడ ఈ ప్రశ్న ఎటువంటి సందర్భంలో అడిగినాడు అని మనం చూసినట్లయితే లూక్ చాప్టర్ 9, లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనం.
9వ అధ్యాయము 18వ వచనం. When it happened as he was praying alone, అంటే యేసుప్రభు వారికి ఉన్న అలవాటు ఏంటిదంటే ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ప్రయాణం అవుతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర రెస్ట్ తీసుకొని ప్రార్థనలో గడపడము, తర్వాత పరిచర్యలో కొనసాగడము మనం చూస్తాం. సో ఈ సీక్వెన్స్ని మనం అర్థం చేసుకున్నట్లయితే 4,000 మందికి భోజనం పెట్టి ఒక అద్భుతం చేసి దాని తర్వాత గుడ్డివాడిని బాగు చేసి ఎక్కడో ఒక దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ప్రార్థన చేస్తూ ఈ మాటలు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు మీరు చూడండి. Now it happened as he was praying alone and disciples were with him. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులు తనతో పాటు ఉన్నప్పుడు అప్పుడు అడిగినాడు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? తర్వాత 20వ వచనంలో చూస్తున్నాము, సరే మీరు నా గురించి అనుకుంటున్నారు అనే ప్రశ్నను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో ఇక కాంటెక్స్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవన్నీ నేను చెప్పడం జరిగింది. ఎప్పుడైనా కానీ గొప్ప కార్యాలు చేసేవారు, అద్భుత కార్యాలు చేసేవారిని మనం చూసినప్పుడు అరే ఈ వ్యక్తి ఎవరు, ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, వాళ్ళ మైండ్లో ఎన్నో రకాలైన ఆలోచనలు వాళ్ళకు వస్తూ ఉంటాయి. సరే వీళ్ళ ఆలోచనలు ఏమున్నాయని తెలుసుకోవడానికి బహుశా యేసుప్రభు అడుగుంటాడు. ఇన్ని అద్భుతాలు చూస్తున్నారే, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారే, సరే నా గురించి ఈ ప్రజల అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవడానికి అడుగుంటాడు. సరే ప్రజల అభిప్రాయము ఎలాగున్నప్పటికీ ఈ 12 మంది శిష్యులు నాతో పాటు తిరుగుతున్నారే, అసలు వీళ్ళేమనుకుంటున్నారో అని ఈ ప్రశ్న అడిగినట్లుగా మనం చూస్తాము. హల్లెలూయా. మనమన్న అటువంటి అద్భుతాలు మనం చూడలేదు, తలంచడానికి కానీ శిష్యులు చూస్తున్నారు. ఈ ప్రశ్న అడిగిన తర్వాత ఏ విషయాలు అయితే అక్కడ జరిగినాయో దాని నుంచి 3 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మీరు చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము. ఈ ప్రశ్న అడిగిన వెంటనే పేతురు ఇమ్మీడియట్గా జవాబిచ్చాడు. ఏమని జవాబిచ్చాడంటే, నువ్వు క్రీస్తువు. 16వ అధ్యాయం 16వ వచనము. పేతురు, సీమోన్ పేతురు ఈ రీతిగా జవాబిచ్చాడు, నువ్వు క్రీస్తువు, జీవం కలిగిన దేవుని కుమారుడివి అనే మాటను పలికేస్తున్నాడు. ఆయనకు తెలియదు ఆ పలికినప్పుడు అది పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మూలంగా ఆయన పలుకుతున్నాడు అనే సంగతి ఆయనకు తెలియదు. సైమన్ బార్జోనా, ఇది రక్త మాంసములు నీకు బయలుపరచలేదు కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి ఈ విషయాన్ని బయలుపరిచినాడు అనేసి అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయనకు కూడా తెలియదు పాపం దేవుడు బయలుపరిచినాడు అనే సంగతి. యేసు ప్రభు చెప్పినప్పుడు ఆయనకు అర్థమైంది, అరే ఈ ప్రత్యక్షత నేను దేవుని దగ్గర నుంచి పొందుకున్నానా, ఇప్పుడు దేవుడు ఈ మాటలు మాట్లాడడానికి నన్ను ప్రేరేపించినాడా, నా నోటిని వాడుకున్నాడా అనే విషయాన్ని పేతురుకు అప్పుడు అర్థమైంది. బహుశా పేతురు మనసులో ఏమనిపించిందో ఒకలాంటి అనిపిస్తుంది కదా కొన్నిసార్లు, అబ్బా దేవుడు నీ ద్వారా మాట్లాడినాడు అనగానే ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది, అబ్బా దేవుడు నా ద్వారా మాట్లాడినాడు అనేసి. అప్పుడు యేసు ప్రభు ఏమని పలికినాడంటే, నువ్వు పేతురువి, ఈ బండ పైన నా సంఘాన్ని కడతాను, పాతాళపు ద్వారాలు దాని ఎదుట నిలబడలేవు, నీకు ఆ పరలోకపు తాళం చేయి నేను ఇస్తున్నాను, ఏది నువ్వు ఇక్కడ బంధిస్తావో అక్కడ పరలోకంలో బంధించబడుతుంది, ఏదైతే ఇక్కడ విప్పుతావో పరలోకంలో విప్పబడుతుంది. ఒకసారి ఆలోచన చేయండి, యేసు ప్రభు ప్రశ్న అడగడము,
పేతురు ఇమీడియట్ గా జవాబు ఇవ్వడం ఎటువంటి జవాబు అంటే, దేవుడే నీకు బయలుపరిచినాడు, ఇది నీ ద్వారా దేవుడు మాట్లాడినాడు, యు ఆర్ బికమ్ ఏ స్పోక్స్ పర్సన్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ స్పీకింగ్ త్రూ యూ. ఇది నీ రక్త మాంసములు బయలుపరచలేదు. అదే కాకుండా ఇంకా పేతురు ఏం వింటున్నాడు, పేతురు నువ్వు బండవి. ఈ బండ అంటే ఆయన ఏదైతే క్రీస్తు అనే బండను ఆయన ఒప్పుకున్నాడో, ఏదైతే కన్ఫెస్ చేస్తున్నాడో, ఆ క్రీస్తు పైన, ఆ ప్రత్యక్షత పైన, ఆ రెవల్యూషన్ పైన నేను నా సంఘాన్ని కట్టబోతున్నాను అని యేసు ప్రభు వారు బయలుపరిచినాడు. నేను తాళం చేయనిస్తున్నాను, పరలోకానికి తాళం చేయనిస్తున్నాను. ఏది ఇక్కడ బంధించబడుతుందో అక్కడ బంధించబడుతుంది, ఏది ఇక్కడ తెరవబడుతుందో అది అక్కడ మంచి వాగ్దానము. ఆ ప్రత్యక్షత అప్రిసియేషన్ పొందుకోవడమే కాదు, అభినందన పొందుకోవడమే కాదు, ఒక వాగ్దానం కూడా మనం చూస్తున్నాం. దీనిపైన సంఘం కట్టబడుతుంది, నేను తాళం చేయనిస్తున్నాను. ఎప్పుడైనా కానీ అటువంటి స్థానంలో నిన్ను నన్ను పెట్టుకున్నట్లయితే, ఆ పేతురు స్థానంలో ఒకవేళ మనం ఉన్నట్లయితే మనకి ఎటువంటి ఫీలింగ్ కలుగుతుంది? యేసు ప్రభు అభినందిస్తున్నాడు, ఆ ప్రత్యక్షత పైన నా సంఘాన్ని కడతా అంటున్నాడు, గొప్పటి వాగ్దానాలు దేవుడు ఇస్తున్నాడు. ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. ఇంకా 12 మందిలో ఇంకెటువంటి ఫీలింగ్ వస్తుంది? అటువంటి అభినందన ఎవరు పొందుకోలేదు. కేవలం పేతురు ఒక్కడే పొందుకున్నాడు. మిగతా 11 మంది కామ్గా కూర్చొని ఉన్నారు. మీరు ఏమనుకుంటున్నారు అందుకే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఉన్నారు. కానీ పేతురు జంప్ అయినాడు. ఆ ప్రత్యక్షతను బట్టి దేవుడు చాలా ఆనందించినాడు. అయితే యేసుప్రభు అంటాడు, నేను క్రీస్తునని తొందరగా బయట అందరికీ చెప్పకండి. 21వ వచనం చూడండి. అప్పటి నుంచి యేసు తన శిష్యులకు, నేను యెరూషలేముకు వెళ్ళాలి, అనేక శ్రమలు నేను పొందాలి, ఆ పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, ఆ పరిసయ్యుల చేత హింసించబడాలి, చంపబడాలి, 3వ దినాన తిరిగి లెగవాలి. వింటున్నారా? ఈ మాటలు మాట్లాడినప్పుడు ఆ 12 మందిలో 11 మంది కామ్గా ఉన్నారు. ఇంతకుముందు టకామని మాట్లాడిన వ్యక్తి మరలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుని లాక్కెళ్ళి పక్కకు తీసుకెళ్ళి గద్దిస్తున్నాడు. ఈ రీతిగా జరగడానికి వీల్లేదు ప్రభువా, ఇది జరగడానికి వీల్లేదు. బహుశా ఒక మంచి ఇంటెన్షన్ తోటి, నా ప్రభుకి ఇట్లా జరగడానికి వీల్లేదు, మా నాయకుడికి ఇట్లా జరగడానికి వీల్లేదు అని పలుకుతున్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు వారు పేతురు వైపున చూసి సాతానుతో మాట్లాడుతున్నాడు. సాతానా, నా వెనకాలకి రా, గెట్ బిహైండ్ మీ సేటన్. నీ కేవలము ఈ మనుషుల ఆలోచనలు తప్ప, ఈ భూ సంబంధమైన ఆలోచనలు తప్ప దేవుని ఆలోచనలు కలిగిన వాడివి కాదు. సాతానా, నా వెనకాలకి రా అనేసి మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఒకటే సందర్భంలో, ఒకటే వ్యక్తి ద్వారా, ఒకే గుంపులో యేసు ప్రభు మాట్లాడిన మాట ఏంటిదంటే, పేతురుతోటి పరలోకంలో ఉన్న తండ్రి నీకు బయలుపరిచినాడని ఒక సందర్భంలో చెప్తున్నాడు. అదే సందర్భంలో చెప్తున్నాడు, అదే టైంలో మాట్లాడుతున్నాడు. అప్పటికప్పుడే ఇమాజిన్ చేయండి, దేవుడు నీ ద్వారా మాట్లాడుతున్నాను అన్నాడు. 2 నిమిషాలు దాటినే చాలు, సాతానా నా వెనకాలకి రా అనేసి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? సాతాను మనల్ని వాడుకోవడానికి మనం డీమన్ పొజెస్డ్గా అవ్వాల్సిన అవసరం లేదు. సాతాను మనల్ని వాడుకోవడానికి సాతాను చేత నింపబడే అవసరత మనకు లేదు. డీమన్ పొజెస్డ్ అవడానికి వీల్లేదు, దయ్యం చేత
నింపబడే అవసరం లేదు. ఇక్కడ పేతురు చూడండి, ఒక వైపున అదే సందర్భంలో దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు అని, పరిశుద్ధాత్ముడు నీ ద్వారా మాట్లాడుతున్నాడు, పరలోకపున్న తండ్రి నీతో మాట్లాడుతున్నాడని ఒకవైపున యేసు చెప్తున్న కొద్ది నిమిషాల్లోనే అదే వ్యక్తిని ఎవరు వాడుకున్నారు? సాతాను వాడుకున్నాడు. కేర్లెస్నెస్. సహోదరులారా, కొంతమందికి ఈ ఆలోచన వాళ్ళకి రాదు. ఏ ఆలోచన రాదంటే, ఎప్పుడు మాట్లాడినా దేవుడు నా ద్వారా మాట్లాడతాడు అనే ఆలోచన మాత్రమే పెట్టుకుంటారు వాళ్ళు అజాగ్రత్త ద్వారా, వారి నిర్లక్ష్యం ద్వారా, వాళ్ళ బలహీనత ద్వారా దేవుడు వాడుకోవడం కాదు, కొన్ని సందర్భాలలో సాతాను కూడా ఆ దేవునికి చెందిన బిడ్డలను శోధించి వాడుకోగలడని పేతురు మనకు నేర్పిస్తున్నాడు. ఇమాజిన్ చేయండి, చాలా కుటుంబాలలో, ఆ రిలేషన్షిప్స్లలో, సంఘంలో, ఆ సంఘంలో ఉన్న కమిటీస్లలో, కొన్ని మినిస్ట్రీస్లలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు కరెక్టే ఉన్నారు అనుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నది కరెక్టే అనుకుంటున్నారు, కానీ సాతాను వాళ్ళని వాడుకుంటున్నాడు అనే సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళ బలహీనతను ఆశ్రయంగా తీసుకొని, వాళ్ళ నిర్లక్ష్యతను ఆశ్రయంగా తీసుకొని అలజడి పుట్టిస్తున్నాడు అనే సంగతి తెలియదు. కుటుంబాలను కూలుస్తున్నాడు అనే సంగతి తెలియదు. అసమాధానం పట్టుకొస్తున్నాడని తెలియదు. సంఘాన్ని చీరుస్తున్నాడనే సంగతి వాళ్ళకి తెలియదు. మంచిగా నిలబడిన దాన్ని కూల్చివేస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. పేతురుకున్న ఆలోచన కేవలం ఒక మంచి ఇంటెన్షన్ మాత్రమే, మంచి ఉద్దేశము. అరే, మా నాయకుడు చనిపోవడానికి వీల్లేదు. కానీ యేసు ప్రభు ఏ ఉద్దేశం కోసం అయితే వచ్చినాడో ఆ ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నప్పుడు ఇమ్మీడియట్ గా ఆ ఉద్దేశానికి విరుద్ధంగా మాట్లాడినాడు. సాతాను దేవుడు ఏవైతే ప్రత్యక్షపరుస్తున్నాడో, దేవుడు ఏదైతే బయలుపరుస్తున్నాడో, కొంతమంది బలహీనులను వాడుకొని దాన్ని అడ్డగించడానికి కుటుంబాలలో వాడుకుంటాడు. వాళ్ళ బలహీనత తీసుకొని వాడుకుంటాడు. వాళ్ళ నోటిని వాడుకుంటాడు సాతాను కొన్నిసార్లు. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు పేతురు తెలుసా, యేసు ప్రభు చెప్పే వరకు దేవుడు నిన్ను వాడుకున్నాడు, దేవుడు నీకు ప్రత్యక్షపరిచినాడు అని చెప్పే వరకు పేతురు కూడా తెలియదు. ఆశ్చర్యపోయినాడు. అవునా, తండ్రి నాకు బయలుపరిచినాడు ఈ విషయము. ఆ రెండో సందర్భం అదే కంటిన్యూషన్ లో కూడా సాతానా నా వెనకకి రానప్పుడు, అప్పుడు బహుశా పేతురుకి ఏంటి యేసు ప్రభు ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు. అందుకోసం సహోదరులారా, మన నోటి మాటలో దేవుడు జీవమును మరణమును పెట్టి ఉంచున్నాడు. కొన్ని సందర్భాలలో ఈ నోటిని దేవుడు వాడుకుంటాడు. మనం జాగ్రత్తగా ప్రయాణమైనప్పుడు ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు, ఇతరులను దీవించడానికి వాడుకుంటాడు, ఇతర జీవితాలని కట్టడానికి వాడుకుంటాడు. కానీ కొందరు నోర్లని సాతానుగాడు కుటుంబాలను చీల్చడానికి వాడతాడు, అసమాధానం పట్టుకురావడానికి వాడతాడు,
గలిబిలి పుట్టించడానికి వాడతాడు. కానీ వాళ్ళు అనుకుంటారు మేము కరెక్టే మాట్లాడుతున్నాం అనుకుంటారు, వాళ్ళు వాదిస్తారు. పేతురు కూడా అనుకున్నాడు నేను కరెక్టే మాట్లాడుతున్నాను, యేసుప్రభుని పక్కన లాక్కొని వెళ్ళి గద్దిస్తూ అంటున్నాడు, ఈ రీతిగా జరగడానికి వీల్లేదు అంటున్నాడు. పేతురు అనుకుంటున్నాడు నేను మాట్లాడేది చాలా కరెక్ట్ మాట్లాడుతున్నాను, నా యేసుప్రభుని డిఫెండ్ చేస్తున్నాను. ఎందుకంటే మొదటిసారి యేసుప్రభు అభినందించినాడు కదా, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట ఆయనకి. నేను ఎప్పుడు మాట్లాడినా కానీ కరెక్టే మాట్లాడుతున్నా, నేను కరెక్టే చెప్తున్నానని బహుశా ఒకలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్. అందరూ కామ్గా ఉన్నప్పుడు ఈయన నోరు తెరిచేసి మాట్లాడేస్తున్నాడు. సహోదరులారా, the first lesson that we have to learn is that we don't have to be demon possessed for Satan to use us. మనం దయ్యము చేత నింపబడే అవసరం లేదు, దురాత్మ చేత నింపబడే అవసరం లేదు దురాత్మ చేతిలో వాడబడడానికి. మనం కేర్లెస్గా బ్రతుకుతే చాలు, సాతాన్ గాడు వాళ్ళని కుటుంబాలలో వాడుకుంటాడు, కుటుంబాలను నాశనం చేయడానికి, సంబంధాలను నాశనం చేయడానికి, భార్యాభర్తలను కూల్చడానికి, కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టడానికి, మంచిగా ఉన్నదాన్ని కూల్చడానికి సాతాను ఈ నోటిని వాడుకుంటాడు. కానీ వాళ్ళు అర్థం కాదు సాతాను వాడుకుంటున్నాడు అనే సంగతి వాళ్ళకి అర్థం కాదు. దేవుడు ప్రత్యక్షపరిచే వరకు, దేవుడు గద్దించే వరకు పేతురుకి తెలిసిందా? సహోదరులారా, వాళ్ళకి దేవుని దగ్గర నుంచి గద్దింపు వచ్చే వరకు వాళ్ళకి తెలియదు సాతాను వాడుకుంటున్నాడు అనే సంగతి. అప్పటి వరకు అటువంటి గలిబిలి గందరగోళం చేస్తూ ఉంటారు. మనం ఎవరం కూడా పేతురులాగా ఉండడానికి వీల్లేదు. ఆమె ఆలోచించండి, మీరు మాట్లాడే మాటలు ఆలోచన చేసి మాట్లాడండి. తొందరపడి మాట్లాడడం కాదు, తొందరపాటుతో మాట్లాడడం కాదు, బాగా ఆలోచించి మాట్లాడండి. అవి ఎంత మటుకు ఉపయోగకరమని, ఎంత మటుకు క్షేమాభివృద్ధిని కలిగించేవి, ఎంత మటుకు అది దేవుడిని మహిమపరిచేవి. మనం చాలా కేర్ఫుల్గా తలంచి ఏం మాట్లాడుతున్నామో మనం తలంచినట్లయితే అప్పుడు దేవుడు మన నోటిని ఒక ఆశీర్వాదకరంగా వాడుకోగలుగుతాడు. లేని ఎడల సహోదరులారా, సాతాను మన నోటిని వాడుకునే ఆస్కారం ఉంది. మనం అనుకుంటాము నేను కరెక్టే ఉన్నాను కదా, నేను కరెక్టే మాట్లాడినా కదా, నేను ఏం తప్పు చేసినాను. ఒకవేళ యేసుప్రభు గద్దించకపోతే పేతురు యొక్క అభిప్రాయం ఎలాగుండేది? అరే నేను యేసుప్రభుని పక్కకు తీసుకెళ్ళి గద్దించినా నేను కరెక్టే చేసినా అంటాడు ఆయన, వాదిస్తాడు ఆయన. He would have defended himself saying that I did wrong. What wrong did I do? నేనేం తప్పు చేసినా నేను అన్న, చనిపోవాల్సిన అవసరత ఉందంటే చనిపోవడానికి వీల్లేదని పలికినా నేను కరెక్టే చెప్పినా కదా. మా నాయకుడు చనిపోవడం కరెక్టా? కాదు కదా. యేసుప్రభు గద్దించే వరకు ఆయన వాదన అలా ఉంటుంది. కానీ యేసుప్రభు ఎప్పుడైతే సాతానా నువ్వు మాట్లాడుతున్నా ఈయన లోపలికి వచ్చి ఈయన నోటిని నువ్వు వాడుకుంటున్నావు నువ్వు అని చెప్పే వరకు పేతురుకు అర్థం కాలేదు. అరే ఇంతకుముందేమో దేవుడు వాడుకున్నాడు నా నోటిని, ఇప్పుడే సాతాను వాడు వాడుకుంటున్నాడు అని ఆశ్చర్యంలో ఉండొచ్చు కదా పేతురు. అందుకోసము రెండో పాయింట్కి మనం చూద్దాము. ఇట్ ఈస్ ఈజీ టు బి ఎ స్పోక్స్ పర్సన్ ఆఫ్ గాడ్ and it is easy to be a spokesperson of devil. దేవుని యొక్క స్పోక్స్ పర్సన్ అంటే
ఏమంటారు, ప్రతినిధిగా మాట్లాడే, ఇప్పుడు బీజేపీ పార్టీకి వాళ్ళకు మెయిన్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ పక్షాన మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, స్పోక్స్ పర్సన్ అంటాం. వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళ పక్షాన మాట్లాడేవారు. దేవుని ప్రతినిధులుగా మాట్లాడడం చాలా ఈజీ. సాతాన్ యొక్క ప్రతినిధిగా వాడబడ్డం కూడా ఈజీ. కానీ ఏది కష్టం తెలుసా? యేసు ప్రభువారు ఏ మాటలైతే బోధించినాడో ఆ బోధని అంగీకరించి దాని ప్రకారం బ్రతకడము చాలా కష్టం. మరలా నేను చెప్తున్నాను, ఎప్పుడైతే యేసయ్య నేను యెరూషలేముకు వెళ్ళాలి, నన్ను హింసిస్తారు, నన్ను చంపుతారు, నన్ను వేధిస్తారు, నేను చనిపోవలసిన అవసరం నాకుంది, 3వ దినాన నేను తిరిగి లెగుస్తాను, ఆ సిలువ వైపున నేను వెళ్ళాలి అని ఎప్పుడైతే యేసుప్రభు చెప్తున్నాడో ఆ బోధను అంగీకరించడం కష్టమైంది పేతురుకి. సహోదరులారా, ఈరోజు దేవుని గురించి మాట్లాడే వాళ్ళు మస్తు మాట్లాడతారు. చాలా ఈజీ అది. సాతాను చేత వాడబడడం కూడా ఈజీయే, పెద్ద కష్టమేం లేదు. కానీ యేసు ప్రభు ఏ బోధ అయితే బోధిస్తున్నాడో ఆ బోధను విని గ్రహించి దాని ప్రకారం కట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈ దినము యేసు ప్రభు ఏవైతే బోధ చేస్తున్నాడో ఏమి నమ్ముతున్నామో అని అడుగుతాం, మనం ఏం జవాబు చెప్తాము? యేసు ప్రభు ఏవైతే బోధ చేస్తున్నాడో ఏ విషయాలలో నువ్వు కట్టబడుతున్నావు అంటే నువ్వు ఏం చెప్తావు, నేనేం చెప్తాను? యేసు ప్రభు గురించి మాట్లాడమంటే చాలా మంది ఈజీగా మాట్లాడేస్తారు, కొటేషన్లతో సహా చెప్తారు, చాలా నాలెడ్జ్ అంతా వివరిస్తారు, బైబిల్ జ్ఞానం అంతా బాగా సంపాదిస్తారు. కానీ ఆ కోట్ చేసే వాక్యాలు కానీ యేసుప్రభు గురించి పలికే మాటలు కానీ వాటిలో ఎంత నువ్వు నమ్మి నీ జీవితాన్ని కట్టుకున్నామని అడిగినప్పుడు చాలా మంది సన్నగిల్లిపోతారు. అందుకోసమే కోట్ చేయడం ముఖ్యం కాదు, దీని గురించి మాట్లాడడం ముఖ్యం కాదు, కానీ ఈ బోధ ప్రకారము మన జీవితాన్ని ఎంత కట్టుకుంటున్నామో అది చాలా ప్రాముఖ్యమైంది. సో వాట్ ఈజ్ ఈజీ? ఇట్ ఈస్ ఈజీ టు బి ఏ స్పోక్స్ పర్సన్ ఆఫ్ డెవిల్. కేర్లెస్గా ఉండండి చాలు, సాతాను గాడు వాడుకుంటాడు. కొన్ని సందర్భాలలో ఆత్మీయంగా లేఖనాలలో ఇలా ఉన్నాయని మనం చెప్పచ్చు, కానీ అది కూడా ఈజీయే. డిస్కషన్ చేయడం ఈజీయే, ఆర్గ్యుమెంట్లు చేయడం ఈజీయే, మన నాలెడ్జ్ని ఇతరులతో పంచుకోవడము చాలా ఈజీయే. నా అభిప్రాయం ఇది, నీ అభిప్రాయం అది అని వాదించుకోవడం కూడా ఈజీయే. బైబిల్లో ఈ కొటేషన్ ఇక్కడ ఉంది, ఈ రెఫరెన్స్ అక్కడ ఉందని చెప్పడం కూడా ఈజీయే. కానీ బ్రతుకును కట్టుకోవడం చాలా కష్టము. ఎందుకు తెలుసా? అక్కడ మనిషి చనిపోవాల్సి వస్తుంది. మార్పు అనేది రావడానికి మనిషి కిందకి దిగాలి, మనిషిలో అన్నీ చంపబడాలి, అనవసరమైన అన్నీ తొలగించుకోవాలి అని చెప్పే మాటలు అంత సులువైనవి కావు. ఆయన సిలువ దగ్గరికి నేను వెళ్తాను అనేసి చనిపోతాను అని పలుకుతుంటే సాతానుగాడు పేతుని వాడుకొని నువ్వు సిలువ దగ్గరికి పోవడానికి వీల్లేదు, చనిపోవడానికి వీల్లేదని అడ్డుపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. పేతురికి తెలియదు సాతాను వాడుకుంటున్నాడన్న సంగతి. సహోదరులారా, ఈ దినాలలో చాలా మందికి తెలియదు దేవుడు వాళ్ళని దేవుని ఉద్దేశముకు
అడ్డుపడే వాళ్ళుగా సాతాను వాడుకుంటున్నాడన్న సంగతి చాలా మందికి తెలియదు. పోయే వాళ్ళను పోనివ్వరు, పోయే వాళ్ళను పోనివ్వరు, వాళ్ళు పోరు. దేవుని ఉద్దేశానికి ఆటంకపరుస్తూ ఉంటారు. దేవుడు బయలుపరిచిన ప్రణాళికకు అడ్డుపడుతూ ఉంటారు, ఆటంకం వేస్తూ ఉంటారు. సహోదరులారా, సాతాను ఎప్పుడైనా కానీ ఎక్కడొచ్చి అడ్డుపడతాడు? దేవుని ఉద్దేశ ప్రకారం ముందుకు సాగుతున్న వారు ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చద్దని అడ్డుపడతాడు. మీరు నేను ఎన్ని వాక్యాలు నేర్చుకుంటే ఏం లాభం? ఎన్ని విషయాలు తెలుసుకుంటే ఏం లాభం? ఎన్ని ప్రసంగాలు వింటే ఏం లాభము? ఎన్ని బైబిల్ విషయాలు బోధిస్తే ఏం లాభము? దేవుని ఉద్దేశము నెరవేర్చకుండా, దేవుని ప్రణాళిక నేర్చుకోకుండా, నెరవేర్చకుండా, నడవకుండా ఎన్ని విషయాలు నేర్చుకుంటే ఏం లాభము? సాతాను ఆపివేయలేదా మనల్ని? సాతాను కావాల్సిందేంటి? వీళ్ళు దేవుని ఉద్దేశ ప్రకారము నడవకూడదు. అందుకోసమే చాలా మంది సేవ పిలుపు కలిగిన వారు, సేవ దృక్పథంతో నడిచేవారు, వాళ్ళకి ఆటంకం ఎక్కడ కలుగుతుంది చెప్పండి? వాళ్ళ ఇంట్లోనే కలుగుతుంది. ఏ ఉద్దేశం కోసం అయితే దేవుడు వాళ్ళని కదిలించి ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటాడో అక్కడే ఇంకొక నోరు లెగుస్తుంది. ఆటంకపరిచే నోరు లెగుస్తుంది, ఆటంకపరిచే మనుషులే లెగుస్తారు. ఎందుకంటే సాతాను ఎక్కడ అడ్డుపడతాడు అంటే, దేవుని ఉద్దేశాలు నెరవేర్చకుండా, దేవుని ప్రణాళిక నెరవేర్చకుండా అందరూ ఉండాలని వాడు అడ్డుపడతా ఉంటారు. విను విను, చాలా విను, వాక్యాలు విను, నేర్చుకో, రాసుకో, అండర్లైన్ చేయి, కోట్ చేయి, అన్నిట్లో పాలు పొందు, ఇవన్నీ చేయి. కానీ ఆయన ఉద్దేశాలు మాత్రం నెరవేర్చడానికి వీలు. సహోదరులారా, సంఘము ఎన్ని విషయాలు నేర్చుకుంటే ఏం లాభము? ఎన్ని విషయాలలో బోధించబడి ఏం లాభము? దేవుని ఉద్దేశాల కోసం సమర్పించుకోకుండా. హల్లెలూయా. కొందరు జీవితాలు పరీక్షించుకున్నట్లయితే, దేవుని ఉద్దేశం నెరవేర్చకుండా మీ జీవితాలలో ఏమేమి ఆటంకాలు వచ్చినాయి, ఏమేమి పరిస్థితులు వచ్చినాయి చెప్పండి అంటే ఇన్ని పరిస్థితులు, ఇన్ని ఉదాహరణలు ఇస్తారు వాళ్ళు. ఇంత పెద్ద లిస్ట్ని తీస్తారు. అందుకోసమే నేను చేయట్లేదు బ్రదర్, అందుకోసం నేను ముందుకు వెళ్ళట్లేదు బ్రదర్, అందుకోసమే చాలా కష్టమవుతుంది దేవుని పరిచర్యలో పాలు పొందడానికి, దేవుని కోసము వాడబడడానికి కష్టమవుతుంది బ్రదర్ అంటారు చాలా మంది. వాళ్ళకి తెలియదు, ఆ లిస్ట్ అంతా తయారు చేసింది సాతాను అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆ ఆటంకం అంతా వేసిందంతా అపవాది అన్న సంగతి తెలియదు. వాడు సంతోషిస్తాడు, వీడు ఎంత నేర్చుకుంటే ఏం లాభము, దేవుని ఉద్దేశం నెరవేర్చకుండా ఉంటే చాలు అనుకుంటాడు. దేవుని చిత్తము నెరవేర్చకుండా ఉంటే చాలు, ఎంత నేర్చుకుంటే ఏంటి? వీళ్ళని ఫలభరితంగా ఉండనివ్వకూడదు, వీళ్ళని ఫలించేవారుగా తయారు కానివ్వకూడదు, వీళ్ళని ఆటంకపరచాలి. మనిషి ద్వారా ఆటంకపరచాలి, పరిస్థితుల ద్వారా ఆటంకపరచాలి, కానీ దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి ఆటంకపరచాలి అంతే. జీవితాంతం వీళ్ళు ఒకరోజు ఈ కారణం చెప్తారు, తర్వాత ఇంకొక కారణం చెప్తారు, తర్వాత ఈ రకంగా నేను ఉండకపోవడానికి మా భార్య అంటారు, ఇంకొకసారి భర్త అంటారు, ఒకసారి పరిస్థితులు అంటారు, ఒకసారి ఉద్యోగం అంటారు, ఒకసారి బంధువులు అంటారు. అన్ని కారణాలు చెప్పే లోపల వయసు అయిపోతాయి. సో వాట్ ఈజ్ ఈజీ? సులువైంది ఏం చెప్పండి? మనకెంత జ్ఞానం ఉందో అది చెప్పడం చాలా ఈజీ. దేవుని యొక్క ప్రతినిధులుగా మాట్లాడచ్చు మనం, వెరీ ఈజీ. లేక కేర్లెస్గా ఉంటూ
అజాగ్రత్తగా ఉంటూ, నిర్లక్ష్యంగా ఉంటూ సాతాన్ యొక్క ప్రతినిధులుగా కూడా మనం మాట్లాడచ్చు. దెన్ వాట్ ఈస్ డిఫికల్ట్? టు బిలీవ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క మాటలను నమ్మి దాని ప్రకారం జీవితాన్ని కట్టుకోవడము, దాంతో అనుసంధానం చేయబడి బ్రతకడము చాలా కష్టము. అది పేతురుకి నచ్చలేదు. యేసు ప్రభు బోధిస్తున్న బోధ అని నమ్మలేదు, ఇష్టం కాలేదు. అందుకోసమే సాతాను గాడు వాడుకున్నాడు. కొంతమంది యేసు ప్రభు మాటలను తిరిగేస్తుంటారు. వాళ్ళ సొంత అభిప్రాయంను, సొంత ఆలోచనను వ్యతిరేకంగా, యేసు ప్రభు యొక్క బోధకు వ్యతిరేకంగా తీసుకొని వస్తూ ఉంటారు. సహోదరులారా, ఆ రకంగా చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన నోటిని సాతానికి అప్పచెప్తా ఉన్నాం వాడుకోవడానికి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ to build our lives according to God's word. It is easy to speak. మాట్లాడడం చాలా సులువు, కానీ నమ్మి కట్టుకోవడము అంత సులువైన విషయము కాదు. ఎన్ని మంచి సిద్ధాంతాలు బోధించినా, లోపల దేవుని వాక్యం చేత కట్టబడకుండా, ఈరోజు నిజంగా అడిగినట్లయితే యేసు ప్రభు యొక్క బోధను, ఆయన బోధించిన బోధను ఎంతమంది నిజంగా విని నమ్మి నీ బ్రతుకులు కట్టుకుంటున్నారని అడిగినట్లయితే ఎంతమంది కరెక్ట్గా జవాబిస్తారు? మూడోది మనం చూసినట్లయితే, ఎప్పుడైతే యేసు ప్రభు సాతానా నా వెనకాలకి వచ్చేసాయని పలికినాడో, నువ్వు కేవలము ఈ భూ సంబంధమైన మాటలే ఆలోచన చేస్తూ ఉంటావు, ఈ మనుషులకు సంబంధించిన మాటలే ఆలోచన చేస్తూ ఉంటావు సాతానా, నువ్వు వెనకాలకి రా అని చెప్పి, అప్పుడు యేసు ప్రభు వారు శిష్యుల వైపున తిరిగి అంటాడు, ఎవరైనా కానీ నా వెనుకాల రావాలనుకుంటే, నన్ను వెంబడించాలనుకుంటే అంటాడు. సహోదరులారా, చాలా మందికి నిత్య జీవం కావాలంటారు, ఆశీర్వాదాలు కావాలంటారు, దీవెనలు కావాలంటారు, చాలా కంఫర్టబుల్ లైఫ్ కావాలంటారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు నన్ను వెంబడించాలనుకుంటే మీ జీవితంలో మీరు కలిగిన ఈ పోగొట్టుకోవడానికి మీరు సిద్ధం కావాలి అంటాడు. మిమ్మల్ని మీరు తృణీకరించుకొని, ఉపేక్షించుకొని, సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణమును కాపాడుకున్నవాడు పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము పోగొట్టుకున్నవాడు పొందుకుంటాడు. ఈ లోకమంతా సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే ఆ మనిషికి ఏం లాభము? తన ప్రాణంకు ప్రతిగా ఏం పొందుకుంటాడు? కానీ 27వ వచనంలో, మనుష్య కుమారుడు తన దూతలతో ఆ పరలోకపు తండ్రి మహిమతో వచ్చినప్పుడు ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి గమనించండి.
ఈ దినాలలో సిలువ అంటే ఒక రిలీజియస్ సింబల్ లాంటిది అనమాట. ఇళ్లలో సిలువ పెట్టుకొని, సిలువ గుర్తు పెట్టుకొని చాలా మంది ఉంటారు. కానీ ఆ దినాలలో సిలువ అంటే వణికిపోయేటోళ్ళు. సిలువ అంటే ఒక మనిషిని ఎంత క్రూరంగా చంపుతారో అనేది వాళ్ళ కళ్ళారా చూస్తుండే. రోమా ఆ ప్రభుత్వంలో సిలువ వేయడం అనేది ఒక కామన్ సింబల్, అది కామన్ థింగ్ అనమాట. ఈ దినాలలో మనం కోర్టులలో మనకు ఒకరికి శిక్ష ఇవ్వడము విధానం ఇలాగుంటే, ఆ దినాలలో మనిషిని అట్లా అవమానిస్తూ, గేలి చేస్తూ, పబ్లిక్లో అట్లా లాక్కొని వెళ్తూ సిలువ వేసి చాలా అవమానించి చంపేవాళ్ళు. ఇంకొకడు ఎప్పుడు కూడా అటువంటి చెడు పని చేయకూడదని చంపేవాళ్ళు. ఇంకెవరు కూడా అటువంటి ఆలోచన వాళ్ళకి రావడానికి వీలు లేదన్నట్టుగా చంపేవాళ్ళు. ఆ రకంగా ఎవరు తిరుగుబడకూడదు, ఎవరు అటువంటి తప్పు చేయకూడదు అన్నట్టుగా చంపేవారు. ఆ దినాల్లో ఉన్న వారితో యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటి తెలుసా? మీరు నన్ను వెంబడించాలనుకుంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటున్నాడు. అంటే మీరు ఎంత శ్రమ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ప్రాణం పెట్టే అంత పరిస్థితి వచ్చినా కానీ మీరు వెనుకకు పోవద్దు, మీ సిలువ ఎత్తుకొని మీరు వెంబడించాలి అంటున్నాడు. దాంట్లో ఏం కంఫర్ట్ ఉంది ఒకసారి చెప్పండి నాకు. ఈ దినాలలో ఈ వాక్యాన్ని పెట్టుకొని సంఘాన్ని ఒకవేళ అడిగినట్లయితే, ఈ రకంగా ఎవరు వెంబడిస్తున్నారు యేసు ప్రభుని అడిగినట్లయితే ఎంతమంది ఈ కేటగిరీలో వస్తారు? తమకు తాము ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ఆ వెంబడించే కేటగిరీలు ఎంతమంది వస్తారు? అన్ని పోగొట్టుకొని, అంటే పోగొట్టుకోవడానికి ఇష్టపడి, వింటుండ్రా? ఒకవేళ యేసు ప్రభు అడిగినట్లయితే ఇవ్వడానికి సిద్ధమై, కలిగింది సిద్ధం పడి, కలిగింది ఇవ్వడానికి సిద్ధపడి, అన్నిటిని ఉపేక్షించుకొని నాకు యేసయ్య ముఖ్యము అనే, ఆయన రాజ్యం ముఖ్యము అనే పిలిచిన పిలుపు ముఖ్యము, ఈ భూ సంబంధం అనేవి కాదు అని ఎంతమంది అటువంటి సిద్ధపాటుతో ప్రయాణం అవుతున్నారు, యేసు ప్రభుని వెంబడిస్తున్నారు? ఒక క్రైస్తవులం అని చెప్పుకోవడం చాలా ఈజీ, కానీ యేసు ప్రభుని వెంబడించడము, ఆయన చెప్పినట్లుగా వెంబడించడం అంత సులువైన విషయం కాదు. ఎవడైనను, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు కమ్ ఆఫ్టర్ మీ, ఎందుకంటే అప్పటికే వాళ్ళకి ఇబ్బంది కలిగినట్లుగా కనబడతా ఉంది శిష్యులకి. యేసు ప్రభు చనిపోతాను, మరణిస్తాను, గాయపాలవుతాను, కష్టం అనుభవించాల్సి వస్తుంది, అది ఎవరికి ఇష్టం కావట్లేదు శిష్యులకి. పేతురు వ్యతిరేకించినాడు. బహుశా అటువంటి వ్యతిరేక స్వభావము ఆ శిష్యులకు కూడా వచ్చి ఉంటుంది. ఎందుకు ఈ శ్రమ ఏంటిది, వేదన ఏంటిది, బాధ ఏంటిది? అందుకోసం యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణంను కాపాడుకున్నవాడు పోగొట్టుకుంటాడు, తన ప్రాణాన్ని నా కోసం పెట్టినవాడు పొందుకుంటాడు. ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభము? తండ్రి మహిమలో దూతలతో ఆ మహిమతో వచ్చినప్పుడు ఎవరి క్రియల చొప్పున వాళ్ళకి నేను ప్రతిఫలం ఇస్తాను. అది దేని గురించి మాట్లాడుతున్నారు తెలుసా? ఏ రకంగా యేసు నిమిత్తము అన్నిటిని మనం ఉపేక్షించుకొని, అవి మనల్ని కంట్రోల్ చేసేటట్టుగా మనం బ్రతకకుండా ఉపేక్షించుకొని జాగ్రత్త పడుతూ యేసు ప్రభును వెంబడిస్తాము. ఆయన కోసము శ్రమ పొందడానికి కూడా
వెనుకంజ వేయము. దాన్ని బట్టి ఒకరోజు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. సహోదరుడా, అటువంటి దినాన్న ప్రభు వచ్చినప్పుడు నీకు నాకు ఏం ప్రతిఫలం ఇస్తాడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంత మటుకు మనం ఈ లోకాన్ని జయించినాము, ఈ డబ్బును, ఆస్తులను మనం జయించినాము. అవి కలిగి ఉండడం తప్పు కాదు, కానీ వాటి కోసం పరిగెత్తడం తప్పు, దానిపైన ఆశ పెట్టుకోవడం తప్పు, దాన్ని ప్రేమించడం తప్పు, అది మనల్ని కంట్రోల్ చేసేటట్టుగా మనం బ్రతకడము తప్పు. వాటి వెనకాల కాదు మనం వెంబడించవలసింది, యేసు ప్రభు వెనకాల మనం వెంబడించవలసింది, వాటి వెనకాల కాదు. ఈ మధ్యాహ్న సమయంలో ఒకసారి ఆలోచన చేద్దాం. యేసు ప్రభు వారు ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. అదే మాటలు మనల్ని మనం పరిశీలించుకుంటా మనం చూస్తాం ఒకసారి. నా జీవితం సంగతి ఏంటి? నేను అలా నడుస్తున్నానా? ఆ రకమైన సమర్పణతో నేను నడుస్తున్నానా? యేసు ప్రభు పైన నేను చనిపోతాను అని చెప్పినాడు, ఈ రకమైన మార్గంలో నేను పోతానని చెప్పినాడు. కింద అంటున్నాడు, మీరు ఇటువంటి మార్గంలో నన్ను వెంబడించాలి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవి చివరి దినాలు, యేసు ప్రభు యొక్క రాకడ దినాలు. ఆయన మహిమతో దూతలతో వచ్చినప్పుడు నీకు ఏం ప్రతిఫలం ఇస్తాడు? ఏ ప్రతిఫలం ఇస్తాడు తెలుసా? నీవెటువంటి సమర్పణతో, నేను ఎటువంటి సమర్పణతో ఈ లోకాన్ని ఉపేక్షించుకొని, నా ప్రాణంను ఉపేక్షించుకొని, నా కోరికలను ఉపేక్షించుకొని నేను ఎలా వెంబడించినానో దాన్ని బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఈ మాటలతో ఒకవేళ ఈ దినపు క్రైస్తవులను పోల్చి చూసినట్లయితే ఎవరు ఎటువంటి ప్రతిఫలం పొందుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి. మీకు బాగా తెలుసు కాబట్టి నేను మీకు ప్రతిఫలం ఇస్తాను దేవుడు చెప్పట్లేదు. మీరు బాగా నేర్చుకున్నారు కాబట్టి నేను మీకు ప్రతిఫలం ఇస్తాను అని చెప్పట్లేదు. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని, మీ సిలువనెత్తుకొని, అంటే సెంటెన్స్ ఆఫ్ డెత్, సిలువ అంటే మరణించడానికి కూడా మీరు వెనుకకు పోకుండా అన్నిటినీ ఉపేక్షించుకొని, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా నిమిత్తము మీరు అనుభవించడానికి సిద్ధపడి మీరు ముందుకు పోయినారు కాబట్టి నేను మీకు ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఈ దినం మనం గమనించినట్లయితే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ బోధిస్తున్నారు. వాళ్ళ బోధలో సిలువ లేదు, వాళ్ళ బోధలో శ్రమ లేదు, వాళ్ళ బోధలో కష్టం అనుభవించేది లేదు, వాళ్ళ బోధలో కేవలము సుఖము, డబ్బు, ఈ లోకము, పేరు, హోదా అవే ఉన్నాయి. కానీ యేసుప్రభు వచ్చినప్పుడు అటువంటి వారు ఏం ప్రతిఫలం పొందుకోబోతున్నారని మనం ఆలోచన చేస్తున్నారా మీరు? ఈ మధ్యాహ్నము మనం ఆలోచన చేద్దాం. అందుకోసం యేసు ప్రభు నా గురించి అందరు ఏమనుకుంటున్నారు అన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పినారు. సరే, మీరేమనుకుంటున్నారు అని అడిగినాడు. పేతురు జంప్ అయ్యి, నువ్వు క్రీస్తువు, దేవుని కుమారుడివి. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం అని అప్పుడు సబ్జెక్ట్లోనికి వచ్చినాడు.
సహోదరులారా, యేసు ప్రభు ఎవరో చెప్తే సరిపోదు. యేసు ప్రభు ఏం బోధ చేసిండో దాని ప్రకారం బ్రతికి చూపించాల. అందుకోసం వీళ్ళకి కష్టమైంది. ఈరోజు మేమందరం బిలీవర్స్ బ్రదర్, మేమందరము విశ్వాసులము, యేసు ప్రభుని వెంబడించేటోళ్ళమని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు యొక్క బోధను, యేసు ప్రభును వెంబడించే వారి కంటే మేము క్రైస్తవులమని చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారు. How many of them are truly following Jesus and the teachings of Jesus Christ? ఎంతమంది నిజంగా యేసు ప్రభును, యేసు ప్రభు యొక్క బోధను వెంబడిస్తున్నారు, యేసయ్య వెనకాల వెళ్తున్నారు, ఆయన చెప్పినట్లుగా బ్రతకడానికి వాళ్ళ జీవితాన్ని సమర్పించుకుంటున్నారు? ఎంతమంది ఉన్నారు ఈ దినం క్రైస్తత్వంలో? హల్లెలూయా. ఈరోజు 3 విషయాలు మనం చూసుకున్నాము. మూడు విషయాలు. ఇట్ ఈస్ ఈజీ టు బి ఎ స్పోక్స్ పర్సన్ ఆఫ్ డెవిల్. కేర్లెస్గా ఉంటే చాలు, కుటుంబాలు నాశనం చేయొచ్చు. మనం సాతాను వాడుకుంటాడు, నాలుకలను వాడుకుంటాడు, మూతులను వాడుకుంటాడు, నోర్లను వాడుకొని కుటుంబాలను నాశనం చేస్తాడు. డెవిల్ కెన్ ఈజీలీ యూజ్. ఆత్మీయంగా ఉన్నట్టుగా మంచి మాటలు మాట్లాడచ్చు, కొటేషన్లు ఇవ్వచ్చు, మంచి మంచి డిస్కషన్లు చేయొచ్చు, నాలెడ్జ్ బాగా ఓలుకపోవచ్చు. We can show knowledge as if we are the spokesperson of God. But what is difficult? ఆ వాక్యానుసారంగా బ్రతకడం కష్టము. ఆయన చెప్పిన బోధను నమ్మి దాని ప్రకారం బ్రతకడం కష్టము. ఫస్ట్ పాయింట్ ఏంటిది? We don't have to be demon possessed to be used by devil. సాతాన్ చేత వాడబడడానికి దయ్యం చేత నింపబడే అవసరం లేదు. రెండోది, ఇట్ ఈస్ ఈజీ టు బి ఎ స్పోక్స్ పర్సన్ ఆఫ్ గాడ్ and easy to be spokesperson of devil than to believe and build our lives according to the word of God. మూడోది, to follow Jesus there is a cost for me to pay on earth. యేసు ప్రభుని వెంబడించడానికి ఈ భూమి పైన ఒక వెల చెల్లించే మనస్తత్వం మనలో ఉండాలి, ఒక డెసిషన్ మనలోకి రావాలి, ఒక సమర్పణ మనలో ఉండాలి. టు ఫాలో జీసస్. కేవలం నోట్తో ఆమె ఫాలోవర్ ఆఫ్ జీసస్ అని చెప్పి, ఎంతమంది యేసు ప్రభు వెంబడించే వారి చేతులు ఎత్తండి అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే ఏం చేస్తాం? మనం అనుకుంటాం మనం వెంబడించే వాళ్ళము అనుకుంటాం. నోట్తో చెప్పేది వెంబడించడం కాదు, ఆయన బోధని అనుసరించడము, ఆయనను వెంబడించడము. అందరం ఎత్తుతాం చేతులు. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఈ మార్కు సువార్త 16వ అధ్యాయము నేను చెప్పిన వాక్యాన్ని, మత్తయి సువార్త 16వ అధ్యాయం, క్షమించండి, మార్కు 8వ అధ్యాయము, లూకా 9వ అధ్యాయము, ఇవన్నీ మీరు చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఇంకా అనేక నూతనమైన ఆలోచనలు దేవుడు మీకు ఇచ్చి బయలుపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. హల్లెలూయా.
తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీకు స్తోత్రములు. ఈ 12 మంది నీ గురించి ఏమనుకున్నారో, వాళ్ళ అభిప్రాయం ఒకవైపున ఉంటే, నీ బోధను అనుసరించి బ్రతకాలి, ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా నేను ఎలా వెంబడించాలో నువ్వు బోధించిన విధానం మేము చూసినట్లయితే ప్రభువా, మేము చాలా దూరంగా ఉన్నామని మాకు కనబడతా ఉంది. మమ్మల్ని బలపరచండి, ఇంకా లోతుగా నడిపించండి, నిజంగా నిన్ను వెంబడించు వారుగా చేయండి. కేవలము బయట మేము క్రైస్తవులము, యేసు ప్రభు బిడ్డలము, యేసు ప్రభుని వెంబడిస్తున్నామని చెప్పుకోవడమే కాదు ప్రభువా, నిజంగా నీ బోధను విని నమ్మి మా జీవితాలను మార్చుకుంటూ, ఏవి వదులుకోవాలో వాటిని వదులుకుంటూ సమర్పించుకుంటూ నేను వెంబడించే కృప దయచేయమని ఈ చేరిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి. వారు కూడా ప్రభువా నిజంగా వెంబడిస్తున్నారో లేదా ప్రశ్న వేసుకోవడానికి కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.